అమెరికా అనుసరించినటువంటి విధానాల్ని బ్రిటన్ కూడా అనుసరిస్తున్నది. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ ఒత్తిడి తీసుకురావాలనే ఒక కొత్త పార్టీ ఏర్పడింది అక్కడ. మరి ఆ పార్టీకి అప్పలంగా దొరుకుతున్నది ఈ ఇమిగ్రేషన్ పాయింట్ అనేది. మేమొస్తే ఈ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేస్తాము, మనకి బ్రిటన్లో ఉన్న మన వారందరికీ మంచి ఉద్యోగాలు మంచి పొజిషన్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకునేటప్పటికీ అధికారంలో ఉన్న పార్టీకి దిమ్మ తిరుగుతున్నది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఇమిగ్రేషన్ చేసే వాళ్ళందరిలోకి బ్యాడ్ ట్రాక్ ఉన్న ఒకే ఒక దేశం ఇండియా. ఇండియాలో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పని చేస్తున్న ఆ గంటల కన్నా కూడా ఎక్కువ పని చేయడం, రెండవది వాళ్ళు లోన్స్ పెట్టి ఎగ్గొట్టడం, మూడవది వాళ్ళ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులు తీసుకుని వాడేయటం, లేకుంటే పక్కన ఇంకొక ఏజెంట్ ఉంటాడు, వాడు అంటున్నాడు కదా, అరే నీ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చావంటే నీకు 5 లక్షలు ఇస్తాను అని చెప్తున్నాడు. దానికి టెంప్ట్ అయ్యి వీళ్ళు ఆ క్రెడిట్ కార్డు అమ్మేస్తున్నారు. ఆఖరికి డెబిట్ కార్డును కూడా అమ్మేస్తున్నారు. ఇంతెందుకు, ఒక లీఫ్, వాళ్ళ చెక్ బుక్ లీఫ్ ఉంది కదా, ఆ లీఫ్ కనుక మీరు ఇస్తే మీకు నేను 50 పౌండ్స్ ఇస్తాను అంటే వీళ్ళు ఇచ్చేస్తున్నారు. గతంలో జరిగిందేమో జరగచ్చు, కానీ గత 4-5 సంవత్సరాల నుంచి వెనక ఉన్న ఈ ట్రాక్ రికార్డులన్నీ బ్రిటన్ గవర్నమెంట్ వెలుగు తీస్తున్నది. ఇంటర్పోల్లో వీళ్ళందరి వివరాలు పొందుపరుస్తున్నది. వాళ్ళు ఆఖరికి ఈ స్టూడెంట్స్ ఎక్కడ ఏ పల్లెటూరులో ఉన్నా సరే వారి ఇంటికి వచ్చి వాళ్ళని కాళ్ళ పట్టుకొని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త స్టూడెంట్స్ అండి, వచ్చిన అవకాశం చక్కగా చదువుకొని మరి మంచి పొజిషన్లోకి రావాలే కానీ ఇలాగ అడ్డదాలు తొక్కకండి. ఎవడో చేశారని మీరు చేయకండి. గత 4-5 సంవత్సరాలుగా చదువుతూ వీటన్నిటి విషయాలు కూడా ముందుకు వస్తున్నాయి. మరి వాటన్నిటిని పక్కన పెట్టుకొని చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి జీవితంలో పైకి రావాలని కోరుకుంటూ ఆశిస్తూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడి గంటల TV9. సీ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ.